ఇది స్టార్ట్ అయిందా? ఇది వివో Z1 ప్రోది. ఇది మనకు అదర్ షాప్ నుండి వచ్చింది. దీని ప్రాబ్లం ఏంటి, దీని కూల్ టెస్ట్, అలాగే డీసీ మిషన్, అలాగే చార్జర్ యూఎస్బి. ఇక్కడ చూపి చార్జర్ యూఎస్బి గురించి. ఇప్పుడు ఈ వైట్ చార్జర్ ఒకటే ఉంది, కనీసం నీట్గా ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. మనకైతే ఇక్కడ ఎటువంటి నోటిఫికేషన్ అయితే కనిపించడం లేదు. ఓకేనా, అంటే ఛార్జర్ అనేది తీసుకోవడం లేదు. నెక్స్ట్ ఇప్పుడు డీసీ మిషన్కి కనెక్ట్ చేద్దాం. డీసీ, ఇది డీసీ మిషన్. ఇక్కడ ఇది బూట్ కేబుల్ అంటారు దీన్ని. ఈ బూట్ కేబుల్, ఇది బూట్ కేబుల్ ఇంటర్నెట్ అవ్వాలి. ఓకే, కొంచెం ఇది వివోది టైప్ ఆఫ్ ఇది డిస్క్. ఇలా కనెక్ట్ చేస్తే, ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఇట్లా ఎక్కువ మనకి యాంపేర్ తీసుకేదంటే మనం ఇది రాంగ్ పెట్టినామని అర్థం. ఇది బూట్ కేబుల్ రాంగ్ పెట్టినామని అర్థం. ఇలా మళ్ళీ రివర్స్లో పెట్టాలి. బ్యాటరీ వీ బ్యాట్కి రివర్స్లో పెట్టాలి. ఇప్పుడు నార్మల్గా ఉంది, ఆటో రీడింగ్ అని తీసుకెళ్ళలేదు. ఇప్పుడు పవర్ బటన్ నొక్కదాం. ఒక నిమిషం, బూట్ కేబుల్ కనెక్ట్ చేయలేదు. ఇక్కడ బూట్ కేబుల్ అయితే కనెక్ట్ చేసాం. అక్కడ రీడింగ్ చూడండి. ఒక నిమిషం, మళ్ళీ బూట్ కేబుల్ పోతా ఉంది. ఇక్కడ రీడింగ్ చూడండి. మీకు ఫ్లక్చువేట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఒకసారి పవర్ బటన్ ప్రెస్ చేస్తా. ఇలా ఒత్తి పట్టుకుంటే అలాగే రీడింగ్ ఫ్లక్చువేట్ అవుతుంది. ఈ పవర్ బటన్ రిలీజ్ చేసినా అనుకో, మళ్ళీ ఇక్కడ మనకు 00 అయిపోతుంది అన్నమాట. ఇది 5 డిజిట్ డీసీ మిషన్. ఇది మనం 4.2 పెట్టుకున్నాం. సరే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని కూల్ టెస్ట్ చేయాలి. దీన్ని ఇప్పుడు మనం దీన్ని కూల్ టెస్ట్ ఎలా చేయాలనేది ఇప్పుడు మైక్రోస్కోప్లోకి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది Z1 Pro ఇది. ఓకేనా? ఇప్పుడు ఇది మనకేం ప్రాబ్లం వచ్చింది? డెడ్ ప్రాబ్లం. బోర్డు డెడ్ వచ్చింది. ఎక్కడి నుంచి? వేరే షాప్ నుంచి మనకు వచ్చింది. ఓకేనా? ఇది సీల్డ్ అయితే మనమే కట్ చేసినాం. ఓకేనా? అది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని సీల్డ్ మనమే కట్ చేసినాం. సీల్డ్ ఫోన్ అనమాట ఇది. ఇలా సీల్డ్ ఉంటుంది మొత్తం. ఇది సడన్గా ఆఫ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం కూల్ టెస్ట్ చేయాలి. ఏం చేయాలా? కూల్ టెస్ట్ అంటే ఫస్ట్ GR తీయాలి. రెడ్ వైర్ గ్రౌండ్కి, బ్లాక్ ప్రోప్ చెకింగ్ మెథడ్. నేను ఇక్కడ Z1 Pro అవుట్పుట్ ఇన్పుట్ అనే ఇది ఓపెన్ చేసిన బోర్నియోలో. ఓకేనా? ఇక్కడ ఇది డ్యూయల్ పవర్ ఏసీ. దీనికి డ్యూయల్ పవర్ ఏసీకి లాంగ్వేజ్ చెప్తాను మీకు. ఇది ఒక నిమిషం జూమ్ చేస్తా. కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? ఐసీ PM670. ఓకేనా? PM670. ఇది PM670. ఇవి 2 ఐసీలు. దీంట్లో మెయిన్ ఐసీ ఏది, సెకండ్ ఐసీ ఏది అంటే, ఒకవేళ 2 పవర్ ఐసీలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమన్నా గుర్తుపడతారు. ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ ఏ ఉన్నప్పుడు మనం చెప్పినాం కదా సెకండ్ పవర్ ఐసీ అని చెప్పినాం. ఇప్పుడు ఇది ఫస్ట్ పవర్ ఐసీ. దీంట్లో ఏమేమి ఉంటుంది? చార్జర్ సెక్షన్ ఉంటుంది, అలాగే పవర్ సెక్షన్ ఉంటుంది. ఓకేనా? ఇది బక్ కూడా దీనిలోనే ఉంటుంది. బక్ సెక్షన్ కూడా
దీంట్లో ఏమంటే ఎల్డిఓ సెక్షన్ కూడా ఉంటాయి. ఇది కూడా గ్రాఫిక్స్ లైటింగ్స్ దీంట్లోనే ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు డబల్ పవర్ ఏసీ సింగిల్ పవర్ ఏసీ ఎలా తెలుసుకున్నారంటే చూపిస్తాను మీకు. ఇది లాంగ్వేజ్ అంటారు, ఐసీలో లాంగ్వేజ్. మీకు ఇంతకుముందు చెప్పినాం కదా పవర్ ఏసీ లాంగ్వేజ్ అని చెప్పినాం కదా. ఇప్పుడు పవర్ ఏసీ లాంగ్వేజ్ మీకు ఎలా చెప్పాలంటే ఇలా చెప్తాను. ఇప్పుడు ఇది విపిహెచ్ అంటే ఏసీ విపిహెచ్ జనరేట్ చేసింది మనకు. ఇది వి బ్యాట్ అంటే బ్యాటరీ నుండి, ఈ బ్యాటరీ నుండి వచ్చే లైన్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఎల్డివర్స్ వీరేగ్ LA1 LA, ఓకేనా, L1A వీరేగ్ L6A వీరేగ్ L12A ఇలా ఉంది. ఇది ఏ ఉంది అంటే ఇలా ఏ ఉంది కదా, ఈ ఏ ఉందంటే ఫస్ట్ పవర్ ఏసీ. ఇది ఫస్ట్ పవర్ ఏసీ, మెయిన్ పవర్ ఏసీ అండ్ ఫస్ట్ పవర్ ఏసీ. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పవర్ ఏసీ, ఇది సెకండ్ పవర్ ఏసీ. ఏ ఉంది కదా ఇక్కడ, ఇక్కడ ఏ, ఇక్కడ ఏముంది వీరేక్ L4B అంటే ఇక్కడ బి లెటర్ వచ్చింది కదా, ఇక్కడ బి, ఇక్కడ బి వచ్చింది కదా, ఇక్కడ బి అంటే ఇక్కడ మనకు ఏ వచ్చింది. ఏ వచ్చిందంటే ఫస్ట్ పవర్ ఏసీ, బి వచ్చిందంటే సెకండ్ పవర్ ఏసీ. ఇలా సిఈఎఫ్ అలా 5 పవర్ ఏసీలు అనుకో. 5 పవర్ ఏసీలకి లాంగ్వేజ్ మారుతుంది. ఫస్ట్ పవర్ ఏసీకి ఏ వస్తుంది, సెకండ్ పవర్ ఏసీకి బి వస్తుంది. కొన్ని ఫస్ట్ పవర్ ఏసీకి కొన్ని ఏ రాకుండా కొన్ని ఏ రాకుండా బి లాంగ్వేజ్ వస్తాయి. BCEFD ఇలా లాంగ్వేజెస్ ఉంటాయి. సరే, ఇప్పుడు మనం కూల్ టెస్ట్ చెక్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి చెక్ చేద్దాం. షార్టింగ్ ఇది సింపుల్ ట్రిక్, షార్టింగ్ చెకింగ్ మెథడ్ అంటే ఇది మొత్తం కూల్ టెస్ట్ అనమాట. ఏది కూల్ టెస్ట్. ఇక్కడ మల్టీమీటర్ మనకి ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తున్నాం, ఇది వీరేక్ L4B ఇలా అన్ని వోల్టేజ్లు, అవుట్పుట్ ఇన్పుట్ వోల్టేజ్లు అనమాట. ఇవి చెక్ చేద్దాం. ఇక్కడ చూడు, ఇక్కడ కాయిల్ ఉంది కదా, దీని పక్కది అంటే ఇక్కడ మనకు ఇక్కడ కాయిల్ ఉంది. ఓకేనా, దాని పక్క కాయిల్ ఉంది. బాగా ఆలోచించుకోండి, ఈ పక్క కాయిల్ ఉంది. ఇక్కడ ఈ ఎల్డిఓ ఉంది, 4 పిన్ ఎల్డిఓ. దీని పక్కన ఇక్కడ ఉంది అనమాట. ఎంత వచ్చింది, 390 GR వచ్చింది. ఓకే, అలాగే ఇక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ నేను చెక్ చేసుకుంటూ పోతా, మీరు చూసుకుంటూ ఉండండి. టకటక స్పీడ్ చెక్ చేస్తా. వచ్చిందా, వచ్చిందా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఓకే 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 ఓకే, ఇక్కడ 2 ఓకే ఓకే ఓకే, ఇక్కడ 2 ఓకే, ఇక్కడ ఇది ఓకే. ఇక్కడ షీల్డ్ కింద ఉంది అని అడిగిన అప్పుడు ఇలా మనం మల్టీమీటర్ వైర్ కొంచెం బెండ్ చేసుకున్నాం. వచ్చిందా, ఇలా బెండ్ చెక్ చేసుకొని మళ్ళీ ఇలా మామూలుగా ఇలా పెట్టుకున్నారా. మళ్ళా నెక్స్ట్ ఇక్కడ ఇలా 24 వచ్చి డీప్ వస్తుంది కదా, ఇది షార్ట్ కాదు, ఇది బక్ లైన్ అనమాట. ఏం చెప్పినా బక్ లైన్. ఇది ఇలా షార్ట్ కాదు, అది లో రెసిస్టెన్స్ వాల్యూ అనమాట. దాన్ని అంటే లో జిఆర్. ఓకేనా, మనకు వచ్చింది అంతే కదా. ఇది కూడా లో జిఆర్ అనమాట. 0 వస్తేనే షార్ట్. ఓకేనా. ఓకే, ఇక్కడ ఇది వరకు అయిపోయింది. ఇక్కడ ఇవి ఉన్నాయి. వచ్చిందా, వచ్చింది. ఇవి చెక్ చేసినాం. మళ్ళీ ఇక్కడ ఒకటి
ఇక్కడ స్మాల్ ఇక్కడ ఒకటి. ఓకే, ఈ యువతల పక్క జగ్జాల ఇక్కడ వచ్చిందా? ఓకే, తర్వాత ఇది ఓకే, తర్వాత ఇది కూడా ఓకే. ఇక్కడ ఏందో లాస్ట్ ఇక్కడ సీల్డ్ కింద ఉంది. ఓకేనా? ఈ సీల్డ్ కింద ఉంది. అది ఎలా చెక్ చేయాలో చూపిస్తా. కనిపిస్తుంది కదా? వచ్చిందా? ఓకే, ఇక్కడ 2 మర్చిపోయినాం, ఈ ఒక 3 మర్చిపోయినాం. అది చెక్ చేద్దాం. ఇక్కడ ఇది చెక్ చేసినాం, ఇది చెక్ చేసినాం, ఇది చెక్ చేయాలి. వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇది 0 వచ్చింది. ఇది ఈ పక్క షార్ట్ ఉంది, ఈ పక్క చూద్దాం. ఈ పక్క షార్ట్ ఉంది, 2 షార్ట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మల్టీమీటర్ని ఇట్లా 2 రూపుతో ఒకటిసారి చెక్ చేయాలట. 0 వస్తుంది. 0 వస్తుందంటే ఫుల్ షార్ట్ ఉందని అర్థం. ఇది కూల్ టెస్ట్ మెథడ్. ఇప్పుడు మనం బిట్ మ్యాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇది అదే ఎట్లా గుర్తుపడతాండి, ఇక్కడ 1, 2, 3 కెపాసిటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3 కెపాసిటర్లు ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? ఇది ఇక్కడ 3 కెపాసిటర్లు ఉన్నాయి, ఇక్కడ 3 కెపాసిటర్లు ఉన్నాయి. అంటే దీని మధ్యలో మనం గుర్తుపడుతున్నాం. ఓకేనా? ఇది ఓకేనా? ఓకే. ఈ ఐసి ఎక్కడ పోతుంది? ఇక్కడికి వచ్చింది. ఈ ఐసి అనేది మనం కాంపోనెంట్ నేమ్లో చెక్ చేసుకున్నాం. కాంపోనెంట్స్ నేమ్లో ఈ ఐసి. ఓకేనా? ఈ ఐసి మనకు వైఫై బ్లూటూత్ ఐసి. ఓకేనా? ఇక్కడ ఈ లైన్ ఉంది, మనం సీల్డ్ అయితే ఇతర పక్క తీయాల్సి వస్తుంది. చూద్దాం. వీడి వరకు ఇట్లా కట్ చేసుకొని చాలు కదా. సీల్డ్ కట్ చేద్దాం. ఇప్పుడు మనం షీల్డ్ తీసినాం కదా, ఇక్కడ ఏమేమి షార్ట్ అయినా అలా చెక్ చేస్తే ఇక్కడ కూడా మొత్తం షార్ట్ చూపిస్తాయి మనకి. ఓకేనా? ఇక్కడ 2 కదా షార్ట్ ఉందా? ఇక్కడ ఇది షార్ట్ వస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఇది షార్ట్ వస్తుందా? ఇక్కడ ఇది షార్ట్. ఇప్పుడు మనం ఈ షార్ట్ పోవాలంటే సింపుల్ లాజిక్తో చేయాలి. ఇది వోల్టేజ్ ఎంత వోల్టేజ్ వస్తుంది మనకు? 3.3 వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్మోక్ వేయాలా, స్మాల్గా స్మోక్ వేయాలా. ఓకేనా? బోర్డర్లో ఎగురు ఎక్కడెక్కడ పోతే అక్కడనే వేయాలా. ఇప్పుడు 3.3 వోల్టేజ్ కదా, డీసీ మిషన్లో 3.3 వోల్టేజ్ సెట్ చేసుకున్నాం. ఆ వోల్టేజ్ ఎంత ఉంటే అంత. మనం 3 వోల్టేజ్ సెట్ చేసుకున్నాం. రెడ్ వైరు కనెక్షన్, బ్లాక్ వైరు గ్రౌండ్. ఓకేనా? ఇది షార్టింగ్ పోగొట్టడానికి అంటారు దీన్ని.
పోగొట్టడానికి. ఓకేనా? ఓకే. మనకు ఇదే కదా. ఓకే, ఏడాది బర్ణ లాస్ట్ బర్ణ అనేది మళ్ళీ ఇది వేద్దాం. పడిందా? పడలే కదా. ఇప్పుడు పడింది కదా. పడింది. ఇక్కడ మెల్ట్ అయింది, కింద మెల్ట్ అయింది కదా. ఇక్కడ మెల్ట్ అయింది అంటే ఒకసారి ఆ కెపాసిటర్ని రిమూవ్ చేసి చూద్దాం. ఓకేనా? ఈ కెపాసిటర్ షార్ట్ అయిందా ఉందా చూద్దాం. షార్ట్ అయిందా? షార్ట్ అయింది కదా. ఇది షార్ట్ అయినందుకే కదా ఇప్పుడు ఫోన్ డెడ్ అయినది. ఇప్పుడు మనం ఇక్కడ రీడింగ్ చెక్ చేసినా కూడా షార్ట్ వచ్చింది మనకి. ఓకేనా? ఇక్కడ షార్ట్ వచ్చింది కదా, ఇప్పుడు రీడింగ్ వస్తుంది, షార్ట్ వస్తుంది చూద్దాం. వచ్చిందా జిఆర్? ఇప్పుడు ఒకసారి ఫోన్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం బోర్డు అయితే దీంట్లోకి పెడుతున్నాం. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే పెట్టాలి, ఫోన్ ఆన్ చేయకూడదు. ఓకేనా? ఛార్జింగ్ పెడుతున్నా. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే పెట్టాలి, ఫోన్ ఆన్ చేయకూడదు. ఓకేనా? ఛార్జింగ్ పెడుతున్నా. ఇక్కడ ఆన్ అయింది ఛార్జింగ్. ఇక్కడ మనకు 1.1 ఛార్జింగ్ తీసుకెళ్ళింది ఇందాక. ఇప్పుడు ఆన్ అయింది చూడదు, కనిపిస్తుందా? ఇలా సింపుల్ ట్రిక్గా మనం జిఆర్ని చేయాలి. ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి చూద్దాం. సింపుల్